హలో, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద A to Z నుండి మీకు ఈరోజు నేను సుక్కకూర ఎలా వండాలన్నది నేను చెప్తాను. ఇది మా ఇంట్లోనే పండిందండి సుక్కకూర. ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తాను. కట్ చేసి ఎలా వండాలన్నది మీకు చూపిస్తాను. చూడండి, కట్ చేస్తున్నాను. చూసారండి, మొత్తం హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇవాళ ఇదే సుక్కకూర మేము వండాలనుకుంటున్నాము. చూసారండి ఎలా తెంపుతున్నాను. ఇంత అయింది సుక్కకూర. ఈరోజుకి సరిపోతుంది, చాలా అవుతుంది, సరిపోతుందండి. చూసారండి, మొత్తం ఇక టమాటాలు అవసరం. సుక్కకూర తెంపినా కానీ టమాటాలు కూడా అవసరం కదా. దానికి ఒక 4 టమాటాలు తెంపుకుంటాను. ఇది చెర్రీ టమాటా, నాకు చాలా ఇష్టమైన టమాటా. ఇది కావాలని నేను వేసుకొని పండించుకున్నాను చెర్రీ టమాటాలు. చూసారండి చెర్రీ టమాటా ఎలా ఉన్నదో, చాలా బాగున్నాయండి టమాటాలు మాత్రం. ఇలా హార్వెస్ట్ చేసి ఫ్రెష్గా వండుకొని తింటే ఎంతో బాగుంటుంది. చూడండి కింద ఎలా రాలిపోతున్నాయో. వంకాయ చెట్టు, టమాటా చెట్టు ఒక దగ్గరనే పెట్టినాం, సరిపోతాయి. మరి ఎక్కువైతే కూడా బాగుండదు టమాటాలు. అలానే ఒక 2 పచ్చిమిర్చీలు తెంపుకోవాలి. ఇలా సరిపోతుంది. పచ్చిమిర్చి, టమాటా చూడండి సరిపోతుంది. చూసిరండి, మా ఇంట్లో నేను పండించిన సుక్కకూర, టమాటా, పచ్చిమిర్చి. ఇప్పుడు నేను కూర వండుతున్నాను. చూడండి, ఫస్ట్ ముందుగా మనము నూనె పోసుకోవాలండి తగినంత. నూనె పోసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ మిగిలినవి అనమాట. ఇప్పుడు మనం తెంపిన తర్వాత మిగిలిన పచ్చిమిర్చిని కొంచెం పక్కన పెట్టేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోండి. మనం ఇలా వేస్తూ ఉంటుంది. ఇది మనం ఈ సైడ్ ఈ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి ఒక 3 సార్లు కడిగేసాను సుక్కకూరని. ఇప్పుడు దీన్ని చక్కగా మనము ఇలా తీసేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని కోస్తాను, కట్ చేస్తాను. ఓకేనా? చూడండి ఇలా వేగింది కదా. కొద్దిగా ఇట్లా జస్ట్ ఇట్లా గోల్డ్ కలర్లో వేయాలండి, మంచిగా ఉండాలి. ఎందుకంటే సుక్కకూర ఊరికి ఉడికిపోతుంది కాబట్టి మనం గోల్డ్ కలరు వేయించేసుకొని తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. మనం వేసినామా, పసుపు వేసిన తర్వాత ఇట్లా అన్ని చేసి మనం కూడా కడిగి కోసి తరిగి పెట్టుకున్న సుక్కకూర వేసేయాలి. చూసారండి ఎలా ఉడుతుందో. ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత ఉప్పు వేయాలి. ఇంత ఉప్పు పడుతుందండి, పుల్లగా ఉంటుంది కదా సుక్కకూర, ఇంత ఉప్పు పడుతుంది. ఉప్పు వేసిన తర్వాత కారం, సరిపోతుంది, చూసుకోండి. ఇప్పుడు కొంచెం మనము మంట చిన్నగా పెట్టుకోవాలి.
పెట్టుకొని ఏం చేయాలంటే ఇప్పుడు మనం టమాటాలు పెట్టుకున్నాం కదా, ఇవి చిన్న టమాటాలు రాములకాయలు అంటారండి వీటిని. ఇలా ఏం లేదు, ఇట్లా అనేసేయాలి, ఇట్లా అనేసేయాలి అంతే, కథం ఇలా అనేసేసుకోవాలి. టమాటాలు అన్నీ చిదిపి ఇలా వేసేయాలి, మొత్తం వేసేసి కలిపేసుకోవాలి. చిన్న టమాటాలు రాములకాయలు నేను ఇలా చేస్తున్నాను. చూసారండి, చుక్కకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇలా వేసుకొని తినండి. చూడండి, చూడండి వేడి వేడి అన్నంలోకి ఫ్రెష్గా వండిన చుక్కకూర టమాటా చేసానండి. మీరు కూడా టమాటా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చుక్కకూర టమాటా చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.